హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు నాన్న? అందరు బాగున్నారు కదా? ఓకే, ఇవాళ సహజమైన కథలో ఒక కొత్త కథ చెప్పేసుకుందాం. రైట్. అనగనగనగనగా రామయ్య అని చెప్పి ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు తన చేసే పని చాలా ఇష్టపడేవాడు. చాలా ఇష్టంగా శ్రద్ధగా పొలంలో పనిచేసి చక్కగా పంటలు పండించేవాడు అనమాట. అయితే అతనికి పాములంటే భయం ఉండేది. కానీ ఎప్పుడు కూడా అతను వాళ్ళ పొలంలో పాముని చూడలేదు. జనరలీ పొలాల్లో పాములు అవి ఉంటాయంటారు కదా, మట్టి ప్లేస్లో. మనకొచ్చేసి సిటీ ఏరియాలో ఎప్పుడు పెద్దగా కనపడవు, కానీ పొలాల్లో వాటిల్లో ఉంటూ ఉంటాయి. కానీ రామయ్య ఎప్పుడు చూడలేదు. కానీ మైండ్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ బట్టి పాము అంటే అతనికి ఒక కొంచెం భయం ఉండేదన్నమాట. అయితే ఒకరోజు రామయ్య పొలం పని చేసుకుని తిరిగి వస్తూ ఉంటే బుస్మని శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినిపించేసరికి ఆగిపోయాడు ఒక్క నిమిషం. అమ్మో, ఎక్కడైనా చుట్టుపక్కల పాముందా ఏంటి అని చెప్పి చూశాడు. ఎక్కడా కనపడలేదు. శబ్దం మాత్రమే వినిపించింది. ఇదే ఆలోచిస్తున్నాడు. అమ్మో, శబ్దం వినిపించిందంటే ఈ పక్కన ఎక్కడో పాము ఉన్నట్టే కదా, బాబోయ్ అది నా వెంబడి ఇంటికి వస్తుందేమో, ఇలా ఆలోచించుకుంటూ వచ్చాడనమాట. వచ్చి భార్యకు చెప్పాడు. భార్యకు చెప్తే ఏమంది ఆమె, ఏమీ లేదు, ఇదేం సినిమా కాదు, వాటి పని వాటుకుంటుంది, అవి తిరిగే ప్రదేశాల్లో అవి తిరుగుతాయి, నిన్ను గుర్తుపెట్టుకుని నీ వెనకైతే ఏది రాదు, అవేమంత ఆలోచించకు, నీ పని నువ్వు చూసుకో, హ్యాపీగా ఉండు అని చెప్పింది. అయినా సరే ఇతను ఆలోచన మానలేదు. తింటున్నా, తాగుతున్నా, నడుస్తున్నా, కూర్చున్నా అదే ఆలోచిస్తున్నాడు. ఇంకా రోజు రాత్రి అతను పడుకునేసరికి ఏమైంది, కలలో పాములు కనిపించడం మొదలెట్టాయి. అమ్మో అని చెప్పి మధ్యరాత్రిలో లేచి కూర్చున్నాడు. కూర్చుని భార్యను లేపాడు. ఇదిగో ఇదిగో చూడు, నా కల్లోకి పాములు వస్తున్నాయి, నాకు చాలా భయం వేస్తుంది, నిద్ర పట్టట్లేదు. నువ్వు అదే ఆలోచిస్తున్నావు, అదే పనిగా. సో ఏమీ లేదు, భయం లేదు, పడుకో, అలా ఏం జరగదు అని చెప్పింది. విన్నాడా? సరే సరే అన్నాడు, కానీ ఆలోచన పక్కకు పెట్టలేదు. పొద్దున్న లేచేసరికి అతనికి నిద్ర లేక చాలా నీరసంగా ఉంది. అలాగే పొలానికి వెళ్ళాడు. నెక్స్ట్ డే అంతా కూడా అలాగే ఉన్నాడు, అదే ఆలోచిస్తున్నాడు. అలా 2 days 3 days 4 days ఇలా నిద్రలు లేకపోవడం, కల్లోకి ఇలాగే రావడం, అతను వీక్గా అయిపోయి అలా అయిపోవడం అవుతుంటే వాళ్ళ భార్యకి ఏం అర్థం కాల. పక్కన హోమియో డాక్టర్ ఉంటే తీసుకెళ్ళింది. అండ్ ఇట్లా మా భర్తకి నీరసంగా ఉంటుంది, కళలు వస్తున్నాయి, ఇలాగుంది అని మందులు ఇచ్చారు. మందులు ఏమీ పని చేయలేదు. అలాగే కొన్ని రోజులు 2 days ఆగి మళ్ళీ ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ మందులు కూడా పని చేయలేదు. మళ్ళీ సరే అని చెప్పేసి అక్కడ ఊర్లో పెద్ద హాస్పిటల్ ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ మందులు కూడా ఏమీ పని చేయలేదు. సరే ఇలా ఉంటే అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక వాళ్ళ అన్నయ్యకి కబురు చేసింది అనమాట. వాళ్ళ అన్నయ్య ఊరి నుంచి వచ్చాడు. ఒక 2 రోజులు గమనించాడు వాళ్ళ అన్నయ్య. గమనించాక అన్నాడనమాట ఇతనితో, బావా, మీ ఊర్లో ఒక పెద్ద ఆయన 80 years ఆయన ఉన్నారు. ఆయన ఇదివరకు డాక్టర్గా పనిచేశారు. ఇప్పుడు వయసు అయిపోయింది, ఎవరిని ట్రీట్ చేయటం లేదు, కానీ ఆయన నాకు బాగా తెలుసు. మనం ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాము, ఏమైనా ఫలితం ఉంటుందేమో చూద్దాం. నువ్వైతే ఇలా వీక్ అయిపోతున్నావు, పొలం పనులు అవి సరిగ్గా చేసుకోలేకపోతున్నావు అనేసరికి తను కన్విన్స్ అయ్యాడు. ముగ్గురు కలిసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ ఏమో చాలా ఓర్పుగా చక్కగా అన్నీ విని, ఓకే తప్పకుండా ట్రీట్ చేద్దాం మనం దీన్ని, అంత భయపడాల్సిందేమీ లేదు అనేసి కూల్గా మాట్లాడి ఒక 2 types ఆఫ్ మెడిసిన్స్ రాసిచ్చేసి, ఇవి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాయి, అయితే ఒక చిన్న పని చేయి, ఒక్క 2 రోజులు ఆగి ఒక్కరోజు నాకు కనిపించు, నేను నీకు ఇంకొక మంచి మందు తయారు చేసి ఉంచుతాను, అది వాడితే అసలు నీకు ఇంకా హ్యాపీగా నిద్రపడుతుంది, హెల్తీగా అయిపోతావు అని చెప్పారు. ఇతనికేమో మాటల మీద బాగా గురి కుదిరింది. డాక్టర్ గారి బిహేవియరు, మాట అన్నిటి మీద మంచిగా గురి కుదిరి 2 days ఆగి వెళ్ళాడనమాట. వెళ్ళి
డాక్టర్ గారండి ఇలా వచ్చాను నేను అనగానే ఆయన ఏం చేశాడు, ఒక 2 feet ఇలా సన్నగా పొడవుగా ఉన్న ఒక డబ్బా తీశాడు. డబ్బా తీసి క్లోజ్డ్ ఉందన్నమాట అది. దానికేమో ఒక చిన్న గొళ్ళెం ఉంది, దానికి ఒక చిన్న తాళం ఉంది. ఆ తాళం ఏం చేశాడు, వేసేసి తాళం చెయ్యి ఉంటుంది కదా, తన సరుకులో పెట్టుకుని ఇదిగో ఈ బాక్స్ నువ్వు తీసుకెళ్ళు, ఇది నువ్వైతే ఓపెన్ చేయకు, జస్ట్ తీసుకెళ్ళి నీ మంచం కింద పెట్టుకో, పడుకో. రాత్రిపూట నీకు కల్లోకి పాములు వస్తాయి కదా, అప్పుడు ఈ బాక్స్లో నేను ఒక ముంగీసని పెట్టాను, ఆ ముంగీస బయటకు వచ్చి వాటితో ఫైట్ చేసి చంపేస్తుంది, కాబట్టి నీకేం భయం ఉండదు అన్నారు. అనేసరికి ఇతనికి డౌట్ వచ్చింది, అవును ఆ బాక్స్లో ముంగీసని పెడితే ఎలా వస్తుంది బయటికి, పైగా తాళం వేసాం, తాళమేమో మీ దగ్గర పెట్టుకున్నారు అన్నాడు. అంటే నువ్వు నా మాట మీద నమ్మకం ఉంచు, నేను చేస్తాను కదా, నేను చెప్పింది వింటావు కదా, మొన్న వచ్చావు, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నన్ను నమ్మావు కదా అని అడిగారు. అయ్యయ్యో భలేవారండి, మీ మీద చాలా నమ్మకం ఉంది నాకు ఈ 2 days మందులు వాడితేనే కొంచెం రిలాక్స్గా ఉంది అనేసరికి, మరి ఇంకేమి, ఆ బాక్స్ తీసుకెళ్ళి జస్ట్ మంచం కింద పెట్టు, నువ్వు పడుకో, హాయిగా నిద్రపడుతుంది అన్నారు. అవునండి, మరి బాక్సు తాళం పెట్టేశాము, లోపల ముంగీసుకి ఫుడ్ ఎలాగా అన్నాడు. నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను లోపల, ఓకే, నువ్వైతే హాయిగా ఒక్క నెలాగి కనిపించు అన్నారు. ఇంకితను ఏం చేశాడు, ఆ బాక్స్ కాస్త చంకన పెట్టుకుని ఇంటికి బయలుదేరి వచ్చి మంచం కింద పెట్టుకుని పడుకున్నాడు. వెంటనే ఆ నైటు పాములు రావడం ఏమన్నా ఆగిపోయినాయి అనుకున్నారా, కల్లో వచ్చాయి. కాకపోతే ఇతనికి ఏంటి భరోసా, కింద బాక్స్లో ముంగీసుంది, అది వచ్చేస్తుంది, వాటిని చంపేస్తుంది అని. నిజంగానే అలాగే కల వచ్చింది అతనికి. 2nd day అలాగే వచ్చింది, 3rd day అలాగే వచ్చింది, 4 days 5 days 6 days అయిన తర్వాత స్లోగా అసలు అతనికి పాములు కల్లో రావడం మానేసాయి. పాములు రాకపోతే ముంగీసి బయటకు వచ్చే అవసరం ఉందా, లేదు కదా, సో అది కూడా రావడం మానేసింది. సో అలా ఫుల్గా హాయిగా నిద్ర పట్టడం మొదలుపెట్టింది. మళ్ళీ నిద్ర బాగా పట్టేసరికి మామూలు హెల్త్ అతనికి వచ్చేసింది. హెల్త్ బాగుండేసరికి మళ్ళీ పని చక్కగా ఉత్సాహంగా చేసుకోవడం మొదలుపెట్టాడు. సరే ఇలా అవుతూ అంటే 1 రోజులు గడిచిపోయింది. ఈ బాక్స్ పట్టుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తూ ఏం చేశాడు, చక్కగా తన పొలంలో పండిన పంటలో బోల్డన్ని కాయలు, పళ్ళు, కూరగాయలు ఇట్లాంటివన్నీ తీసుకుని, పైగా అవన్నీ అమ్మగా వచ్చిన డబ్బులోంచి కొంచెం డబ్బులు తీసుకుని బయలుదేరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అవన్నీ ఆయన దగ్గర పెట్టి, చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, ఈ మధ్య అసలు పాములు కల్లోకి రావట్లేదు, ఏమీ లేదు, ఇదిగోండి పాపం ఈ డబ్బులు తీసుకోండి, మీ ఫీజు, పాపం అండి ఆ ముంగీసని కాస్త వదిలేయండి, ఇన్ని రోజుల నుంచి అదే పెట్టెలోనే ఉంది అన్నాడు. అనేసరికి డాక్టర్ గారు, సరే ఇదిగో చూడు, ఈ తాళం చేయిస్తాను కానీ నీ చేత్తో నువ్వే వదిలేదాన్ని బయట అన్నారు. అనేసరికి ఆ అబ్బాయి తాళం తీసి చూసేసరికి లోపల ఏముందో తెలుసా పిల్లలు, ఒక చిన్న బాల్ ఉందన్నమాట. ఏమంటది, పొడుగు పెట్టి కదా, బాక్స్ని ఇట్లా కదిపితే ఈ చివరికి వస్తుంది బాల్, ఆ చివరికి కదిపితే అటువైపు వెళ్తుంది. సో ఈ అబ్బాయి ఏమనుకున్నాడు, నిజంగా అందులో ముంగేసి ఉంది అనుకున్నాడు. డాక్టర్ గారు అంత కూల్గా రిలాక్స్గా మాట్లాడి ఆ నమ్మకం అతనికి తెప్పించారనమాట. ఫస్ట్ తెప్పించేసరికి అతను నిజంగానే అందులో ముంగేసి ఉంది అనుకుని నమ్మేశాడు. అయ్యో డాక్టర్ గారు, ఇందులో బాల్ పెట్టారేంటండి అన్నాడు. నువ్వు ఒకే విషయం ఎక్కువ ఆలోచించావు, టెన్షన్ పడ్డావు, దాన్ని బ్రెయిన్లో పెట్టుకుని ఆలోచిస్తూ ఉండడం వల్ల నువ్వు పడుకున్నా కూడా నీ కళల్లోకి అవే వచ్చాయి. నేను నీ భయం పోగొట్టాలంటే చెప్పినా కూడా నువ్వు వినట్లేదు, ఏమీ అవ్వదన్నా వినట్లేదు, అందుకని చిన్న ట్రిక్ యూస్ చేశాను నీ పైన అని చెప్పన్నారనమాట. అనేసరికి ఇతనికి కొంచెం సిగ్గేసింది. నిజమే కదా, నా భార్య చెప్పింది అదే ఆలోచించకు, అంత ఎక్కువ ఆలోచించకు అని, అయినా నేను వినలేదు, ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నాను నేను అని చెప్పి అనుకున్నాడు అనమాట. సో పిల్లలు, చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, ఎవరో చెప్పిన మాటలు, ఏదో చూసిన సినిమాలు నిజం అనుకుని అవన్నీ మన బ్రెయిన్లో పెట్టుకొని అదే ఆలోచిస్తూ ఉంటాం. అమ్మో నిజమేనేమో అని నమ్మేస్తాం. సో మనము ఒకటే విషయాన్ని పదే ఆలోచిస్తున్నాం అనుకోండి, అవే ఆలోచనలు మనం తింటున్నా, స్కూల్కి వెళ్తున్నా, చదువుకుంటున్నా,
ఒక్కళ్ళమేమున్నా పడుకున్నా ఎక్కువైపోతాయి అన్నమాట. సో పిల్లలు ఎంత ఆలోచించాలి దేన్ని, ఎక్కడ దేన్ని వదిలేయాలి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా తీసుకోవాలి, చక్కగా ఎక్కడిదక్కడ ఎలా ఆలోచించాలి అని తెలుసుకుంటే అనవసరంగా కొంతమంది భయపడుతూ ఉంటారు పిల్లలు. ఆ భయాలు అవి ఏమీ ఉండవు. ఇప్పుడు సినిమాల్లో తీస్తూ ఉంటారు, మీకు తెలుసు కదా, అన్ని ట్రిక్ ఫోటోగ్రఫీ, ఏది నిజం కాదు. రైట్? ఓకేనా? మీరు ఆలోచించేటప్పుడు కొంచెం లాజికల్గా ఆలోచించండి. ఎక్కడన్నా ఏదైనా చూస్తే అమ్మని కానీ నాన్నని కానీ టీచర్ని కానీ అడిగి ఆ డౌట్ని క్లారిఫై చేసుకోండి, మీలో మీరే పెట్టుకొని టెన్షన్ అయిపోకుండా. ఓకేనా పిల్లలు? మనం రామయ్యలాగా ఆలోచించాం, రైట్? భయపడం. మనం మన బ్రెయిన్ని చక్కగా యూస్ చేసుకుని డౌట్స్ క్లారిఫై చేసుకుని హ్యాపీగా ఉంటాం కదా. రైట్ పిల్లలు, ఇంకోసారి ఇంకో కథతో కలుద్దాం. బాయ్ కన్నలు.